హాయ్ అండి. వీటిని మా సైడ్ పందిరి చిక్కుడుకాయలు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ పండగ టైంలో ఈ చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ పండగకి పెద్దలకని కలగూర వండుతాము. ఆ కలగూరలో ఈ చిక్కుడుకాయలు ఖచ్చితంగా వేస్తామన్నమాట. మా ఆయనకి ఈ చిక్కుడుకాయలు టమాటా కూర అంటే చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి ఈ చిక్కుడుకాయలు వచ్చాయి. లోపల ఇంకా గింజలు కూడా పెద్దగా ముదరలేదు. ఇంకా కనిపించేయో లేదో మా ఆయన తీసుకొచ్చేసారు. మా ఆయనకే కాదు నాకు కూడా ఈ కూర అంటే చాలా ఇష్టము. పల్లెటూరులో ఇంటి ముందు పందిరేసుకొని చిక్కుడుకాయ పాదులు అయితే పెడతారు. ఎవ్రీ ఇయర్ మా అత్తాలు అయితే పెడతారు. మరి ఇయర్ పెట్టారో లేదో పండగ కూరెళ్ళినప్పుడు చూడాలి. ఇక్కడ దొరికిన ఈ చిక్కుడుకాయలు హైబ్రిడ్ చిక్కుడుకాయలు. నాటు చిక్కుడుకాయలు అయితే కూర ఇంకా బాగుంటుంది. నాకు పెళ్లి కాకముందు శివరాత్రి అయిన తర్వాత ఈ చిక్కుడుకాయల కూర మా అమ్మ నాకు తిన్నిచ్చేది కాదు. ఎందుకని అడిగితే రేపొద్దున పెళ్ళయి పిల్లలు పుడితే అనాస పిల్లలు పుడతారని చెప్పేది. శివరాత్రి చిక్కుడుకాయలు పిల్లలు అసలు ఒకదానికి సంబంధమే లేదు కదా. మరి మీరెప్పుడైనా ఈ మాట విన్నారా? నాకైతే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. బాయ్ బాయ్.